Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎంపీ మాగుంటపై కేజ్రీవాల్ భార్య సంచలనం. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరింత కూరుకుపోయారు. ఈ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సిబిఐ అధికారులు కూడా ఆయనను అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. కేజ్రీవాల్ను కోర్టు రూమ్లోనే విచారించడానికి అనుమతి సైతం లభించింది. కేజ్రీవాల్ను అవినీతి నిరోధక చట్టం 1988 కింద అరెస్టు చేశారు. ఇదే కేసులో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కూడా ఈడీ, సిబిఐ అధికారుల అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. సిబిఐ కేసులో కవిత కస్టడీ ఈ నెల 18వ తేదీ వరకు ఉండబోతోంది. ఇన్ని రోజుల పాటు నిర్వహించిన విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత కానీ తమకు సహకరించట్లేదంటూ అటు ఈడీ అధికారులు కూడా గతంలో పలుమార్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. తాము అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలను ఇచ్చారనేది వారి వాదన. జ్యుడిషియల్ కస్టడీ ప్రతిసారి పెంచుకుంటూ వెళ్లడానికి ఇదే ప్రధానమైన కారణమైంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన అరెస్టు వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారని సమాచారం. మాగుంట ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్టు చేశారని తేలింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన తప్పుడు స్టేట్మెంటేనని అన్నారు. ఢిల్లీలో మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది వ్యక్తుల వద్ద తనను డిమాండ్ చేశారని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈడీ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చాడని, ఇది పూర్తిగా అవాస్తవం అని సునీత కేజ్రీవాల్ అన్నారు. మూడో వ్యక్తి ఉన్నప్పుడు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు. 2022 సెప్టెంబర్ 17వ తేదీన మాగుంటకు చెందిన కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారని వివరించారు. ఈ సందర్భంలో కేజ్రీవాల్ను ఎప్పుడైనా కలిశారా అంటూ ఈడీ ప్రశ్నించగా 2021 మార్చి 16వ తేదీన ఢిల్లీ సచివాలయంలో కేజ్రీవాల్ ఛాంబర్లో ఆయనను కలిసినట్లు చెప్పారు. ఢిల్లీలో ఓ చారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించాలనుకుంటున్నానని, దానికోసం స్థలం కేటాయించాలని కోరడానికి కేజ్రీవాల్ను మాగుంట కలిసినట్లు తెలిపారు. భూముల కేటాయింపు వ్యవహారం లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటుందని, దరఖాస్తు ఇవ్వాలని మాగుంటకు సూచించారు. మాగుంట ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఈడీకి ఏమాత్రం నచ్చలేదని, కొద్ది రోజుల తరువాత ఆయన కుమారుడు రాఘవరెడ్డిని అరెస్టు చేశారని సునీత కేజ్రీవాల్ పేర్కొన్నారు. మళ్లీ మాగుంటను విచారించగా పాత స్టేట్మెంట్కే కట్టుబడి ఉన్నారని చెప్పారు. దీనితో రాఘవరెడ్డి భార్య ఆత్మహత్యకు ప్రయత్నించారని అన్నారు. ఇవన్నీ చూసి బెయిల్ కోసం మాగుంట ఈడీ అధికారుల వద్ద తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని సునీత ఆరోపించారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆరంభించాలంటూ కేజ్రీవాల్ తనను ఒత్తిడి పెట్టాడని, దీనికోసం 100 కోట్ల రూపాయలను లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ మాగుంట స్టేట్మెంట్ మార్చి చెప్పాడని సునీత అన్నారు.